నమస్తే అండి. వెల్కమ్ టు జేబీఎస్ఎన్ ఫుడ్ బ్లాగ్స్ అండి. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. ఇవాళ ఎర్లీ మార్నింగ్ కిచెన్లోకి వచ్చి నేను షూటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అదేనండి మా ఇంటి వెనుకున్న జామ చెట్టు, అలాగే మామిడి చెట్టు మీకు చూపిస్తున్నాను. అలాగే ఇవాళ కిచెన్లో రైస్ అయితే ఉడికిపోతున్నాయి. ఇవాళ లంచ్లోకి రైస్ అలాగే సాంబార్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ రైస్ ఉడికిపోయినాయి. ఇక్కడ రైస్ అనేది రెసిపీ కాదు, కానీ ఇక్కడ నేను చేస్తున్నటువంటి ఈ సాంబారు ఇవాళ రెసిపీ అండి. ఈ సాంబార్లోకి నేను మునక్కాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, అనపకాయ, అలాగే పచ్చిమిర్చి శుభ్రంగా కడుక్కొని కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. దీన్నే మినీ సాంబార్ అంటారండి. అలాగే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. అలాగే 1 నుంచి 4 స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసి శుభ్రంగా దీన్ని కడుక్కొని నేను కుక్కరు బాయిలింగ్కి అయితే పెట్టేశాను. అలాగే ఈ సాంబార్ కోసం, ఈ మినీ సాంబార్ కోసం అనేసి సాంబార్ పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నానండి. దానికోసం అనేసి 1 స్పూన్ వచ్చేసి మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2-3 ఎండుమిర్చి అండి. మనము దీనికి 1/4 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసాము టేస్ట్ కోసం అనేసి. అలాగే ఇక్కడ నేను తీసుకుంటున్న మరో ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చి కొబ్బరి అండి. ఈ పచ్చి కొబ్బరి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సాంబార్కి యాడ్ చేస్తే. అలాగే కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి వేయటం వల్ల. ఇక్కడ చూడండి, నేను తీసుకున్నటువంటి ఈ దినుసులన్నిటినీ నేను 1 స్పూన్ ఆయిల్ పాన్కి యాడ్ చేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేయటం వల్ల మనకి ఫ్లేవర్ అనేది మనకి గుబాలించి కొడుతుందండి. అందువల్ల నేను వీటిని ఓన్లీ వన్ స్పూన్ ఆయిల్లో వీటిని నేను వేయించుకున్నానండి. అలాగే ఇక చూడండి, నేను ఉడకపెట్టుకున్నటువంటి కందిపప్పు ఉడికిపోయి వచ్చేసింది. నాకు ఈ కందిపప్పు అనేది ఉడకటం కోసం అనేసి 4 to 5 విజిల్స్ అయితే పట్టిందండి. నెక్స్ట్ ఈ కందిపప్పు ఉడికే లోపల మనము ఒక చింతపండు నానబెట్టుకోవాలండి. అది ఎలాగంటే మన నిమ్మకాయ సైజు ఎంత ఉంటుందో అంత చింతపండు తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాకు పప్పు అయితే ఉడికిపోయింది. నేను సపరేట్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఏ కుక్కర్లో అయితే మనం కందిపప్పు ఉడకపెట్టుకున్నామో అదే కుక్కర్లోకి తీసుకొని దానికి ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి 1 to 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ ఉడికిస్తే ఇవి వెజిటేబుల్స్ అన్నీ బాగా బాయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. కనుక మనం 1 నుంచి 2 విజిల్స్ పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే నేను ఇక్కడ వేయించుకున్నటువంటి దినుసులన్నిటినీ నేను మిక్సీ చేసుకోవాలి కదా, అందుకని నేను జార్లోకి తీసేసుకున్నానండి అన్నిటినీ. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు కనుక నేను చేస్తున్న ఈ రెసిపీస్, నా ఛానల్లో ఈ రెసిపీస్ అనేవి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. అలాగే చూడండి, ఇక్కడ నేను తీసుకున్న ఈ దినుసులు, మనం వేయించుకున్న సాంబార్ దినుసులన్నిటినీ ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి. అలాగే మన వెజిటేబుల్స్ కూడా ఉడికిపోవస్తున్నాయి. నెక్స్ట్ నేను సపరేట్గా తీసుకున్న ఈ పప్పుని పప్పు గుత్తి సాయంతో చెదుముకొని చింతపండు నీళ్ళు యాడ్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ ఉడికిపోయినటువంటి ఈ యొక్క వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక పక్కన తీసుకొని మనము ఏ పప్పు అలాగే చింతపండు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అంతా తీసుకొచ్చి ఈ వెజిటేబుల్స్లోకి కలుపుకోవాలండి. కలుపుకొని ఈ పప్పు అలాగే వెజిటేబుల్స్ అన్నీ కలిసిపోయేదాకా కలుపుకొని మనము ఒక పొంగు వచ్చేదాకా ఈ సాంబార్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ ఉడకటం అనేది మనకి ఎందుకంటే ఈ 2 కలిసిపోవాలా. అలాగే మనము కొన్ని మసాలాలు, అలాగే మనము
ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పొడి ఇక్కడే మనం యాడ్ చేసుకోవాలి కనుక ఒక పొంగు వచ్చేదాకా మనం వెయిట్ చేయాలండి. చూడండి ఇక్కడ నేను తీసుకున్నటువంటి మసాలాలు వచ్చేసేసి ఒక స్పూన్ కారం అండి, అలాగే ఒక స్పూన్ ఉప్పు. మరి ఉప్పు అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. అలాగే పావు స్పూన్ పసుపు తీసుకోవాలండి. అలాగే మనము ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడర్ అండి, నేను 2.5 స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ వీటన్నిటిని మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు వెజిటేబుల్స్లోకి కలుపుకోవాలండి. ఇక నేను ఒక స్పూనే కారం ఎందుకు తీసుకున్నానంటే మనం సాంబార్ పొడి చేసేటప్పుడు కూడా మనం ఎండుమిర్చి యాడ్ చేసాము, అలాగే మనం తీసుకున్న వెజిటేబుల్స్లో మిర్చి కూడా తీసుకున్నాం కాబట్టి ఇవి మనకి కారం అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అందుకని నేను కారపొడి అనేది ఒక స్పూనే తీసుకున్నాను. అలాగే ఇక్కడ మనము పులుపు ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకొని మనము కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇది ఒక పొంగు రాగానే నేను ఇక్కడ ఒక రెప్ప కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఈ కుక్కర్ని అయితే పక్క స్టవ్ మీదకి నేను షిఫ్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఈ సాంబార్కి మనం తాలింపు పెట్టుకోవాలి కదా, అందుకని తాలింపు కోసం అనేసి ఈ కుక్కర్ని పక్కన స్టవ్ మీద నేను షిఫ్ట్ చేసేసాను. అలాగే ఇక్కడ నేను మరొక పాత్ర పెట్టుకొని ఈ పాత్రకు నేను 2 నుంచి 3 స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఈ పాత్ర వేడెక్కగానే. అలాగే ఇక్కడ తాలింపు కోసమని నేను తీసుకున్న తాలింపు గింజలు వచ్చేసేసి కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా మినప్పప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర తీసుకున్నానండి. వీటన్నిటిని కలుపుకొని నేను ఒక స్పూన్ వచ్చేసి ఈ ఆయిల్కి యాడ్ చేసేసాను. అలాగే ఇక్కడ నేను 2-3 చిన్నులపాయ రెబ్బలను తీసుకొని చిదుముకొని ఆయిల్కి యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసేసి 2-3 ఎండుమిర్చి కూడా మనం తుంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగేదాకా కలుపుకొని ఫైనల్గా వచ్చేసేసి కరివేపాకు అండి, ఒక 2-3 రెబ్బలు కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడుక్కొని మనం దీనికి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము అక్కడ ప్రిపేర్ చేసుకున్నాం కదండి వెజిటేబుల్స్, అలాగే పప్పు, వాటిని తీసుకొచ్చి మనం ఈ తాలింపులోకి కలిపేసుకుంటే మన మినీ సాంబార్ అనేది రెడీ అయిపోయినట్లే. నెక్స్ట్ ఫైనల్గా దీనికి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర అనేది మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది, ఎందుకంటే అది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది కాబట్టి నేను కొత్తిమీర అనేది నా రెసిపీస్లో నేను ఎక్కువగా యూజ్ చేస్తానండి. ఇక్కడ చూడండి ఫైనల్గా నేను సైడ్ డిష్గా ఒక సర్ప్రైజ్ సైడ్ డిష్ అనేది రెడీ చేస్తున్నాను. అది లాస్ట్లో నేను ప్లేటింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసేసి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇక్కడ సైడ్ డిష్ చూపిస్తాను అన్నాను కదా, అదేం లేదండి, ఎగ్ ఆమ్లెట్ అలాంగ్ విత్ ఆనియన్స్ అండి. అంతేనండి, ఇదిగోండి నేను ప్లేటింగ్ చేశాను. సాంబారు, ఆమ్లెట్, అన్నం, ఎంతో టేస్టీ మినీ సాంబార్ రెడీ అయిపోయింది. మరొక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. అంతేనండి, బాయ్.